పసివాడు తన తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత జీవితాన్ని మొదలు పెడతాడు. ప్రభువులో జన్మించిన వాడు కూడా పునరుద్ధానంలో నుండి బయటకు వచ్చినట్లే. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానం ద్వారా తన జీవితాన్ని మొదలు పెట్టబడును గాక. ఆమేన్. రక్షణ లేని వారు రక్షణ పొందుదురు గాక. ఆమేన్. ఆయన పునరుద్ధాన సాదృశ్యం ఏంటంటే మనందరూ బాప్తిజం తీసుకొనడమే ఆయన పునరుద్ధానానికి సాదృశ్యం. హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధాన ప్రభావము ఎలా వస్తుందండి? ఆయన విశ్వసించడం ద్వారా వస్తుంది. ఆయన విశ్వసించి మనము ఆత్మీయ జీవితం ప్రారంభించడం ద్వారా వస్తుంది. ఆయన విశ్వసించి ఆయన నమ్మి బాప్తిజం తీసుకోవడం ద్వారా వస్తుంది. మృతి పొంది యేసుక్రీస్తు తిరిగి లేవడంపై ఒక ప్రభావం అనేది మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉన్నదన్నమాట. ఆమేన్. నువ్వు కానీ నేను కానీ పునరుద్ధానం ఎప్పుడు పొందామంటే చెప్పండి అండి, ఎప్పుడు పొందాము? మన బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నామో, ఆయన ఎప్పుడైతే విశ్వసించి క్రొత్త జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభించామో, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే అనుసరించామో అప్పుడు మనము దేవుని యొక్క పునరుద్ధానంలో ఉన్నట్లు లెక్కండి. ఆమేన్, హల్లెలూయా. ఈయన పౌలు భక్తుడు, మహాభక్తుడు ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తాడంటే రోమా పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆమేన్, హల్లెలూయా. మన క్రొత్త జీవితం ఈ యొక్క వచనాల ప్రకారం ఆలోచించినట్లయితే ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉన్నాడలా ఆయన పునరుద్ధాన సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై. ఆమేన్. ఇది నా సొంత మాటలు కాదండి. ఆయనతో మన పునరుద్ధాన దినమందు ఆయన సాదృశ్యమందు ఆయన యందు ఐక్యం కలిగి ఉండాలంటే ఆయన యందు మనము క్రొత్త జీవితం కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ వాస్తవాలు మన క్రొత్త జీవితం ఎప్పుడు ప్రారంభం అయ్యిందో, ఎప్పుడైతే బాప్తిజము మనం తిరిగి లేచి దగ్గర నుండి మన బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నామో అక్కడే పునరుద్ధాన ప్రభావం విశ్వసించడం ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొదట చెప్పాను కదండి, గతము సిలువలో ముగిసింది, భవిష్యత్తు పునరుద్ధానం అందు ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పునరుద్ధానం, ఆయన పునర్జీవము అంటే ఏంటంటే బైబిల్లో ఒక చరిత్రాత్మకంగా అత్యంత ప్రశస్తాన్ని సంతరించుకుంటున్న ఘటన ఏంటంటే ఇదేనండి, ఒక పునరుద్ధానమే. క్రీస్తు పుట్టుక కాదు, అంటే క్రిస్మస్ కాదు. అత్యంత ప్రాధాన్యత సంతరించిన ఘటన ఏది అంటే, ఆశ్చర్యాన్ని గురి చేసిన ఘటన ఏంటంటే అది క్రీస్తు మరణం కూడా కాదండి, అంటే గుడ్ ఫ్రైడే కూడా కాదు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నివ్వెరపోయేలాగా, ఈ ప్రపంచ చరిత్రను కూడా ఆశ్చర్యపరిచేలాగా ఆ యొక్క మరణం అనేది ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ చనిపోతారు, పుడతారు, అది కామన్. కానీ అది కాదు. కానీ దేవుని యొక్క ప్రపంచ మానవాళి కొరకు అందరూ కొంతమంది ఆశంగా ఉన్నారు. దేవుడు పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి, మళ్ళా తిరిగి లేవడం ఏంటి అని చాలామంది భక్తులు కూడా ఇప్పటికీ ఉన్నారు. అట్టహాసం చేసుకుంటా, వ్యతిరేకతంగా ఉంటా, దేవుడు లేవడం ఏంటి నిజమేనా అని. కానీ ప్రపంచ మానవాళ్ళు ఆశ్చర్యపోయే విధముగా దేవుడు మరలా తిరిగి లేచాడండి. 3వ దినమున లేస్తానని లేచాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆ ముసుగును తొలగించిన మహోన్నతుని పునరుద్ధాన ఘటన ఏదైతే ఉందో బైబిల్ అంతటా దానికి మించిన ఘటన మరొకటి లేదండి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒప్పుకునేలా చేసిందండి ఇది. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చరిత్రలోనే ఇది గొప్పదండి. ఆమేన్. ఈరోజు ఆత్మీయ జీవితం కానీ ఒక ఆత్మీయ జీవితం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ఆత్మీయ జీవితంలోనే ఆధారపడి ఉంటుంది, కట్టబడుతుంది. ఆమేన్.
యేసుక్రీస్తు గారి పునరుద్ధాన ఘట్టాన్ని విశ్వసించినది బాప్తిసం ద్వారానండి. ఆత్మీయ జీవితం అనేది కట్టబడుతుంది అన్నమాట. మన ఆత్మీయ జీవితాన్ని పునాది ఎవరు మర్చిపోకూడదండి. ఆమేన్. ఆయన మన కోసం మరణించి ఎంతగానో ఆయన మన మాదిరిగా నడిపించి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. 1, 2, 3 కాదండి, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉన్నారు. ఆ చేస్తూ ఉండగా ఎన్నో వ్యతిరేకతలు, ఈయన చేయగలడా అని ఎంతో మంది వ్యతిరేకతలు, ఎన్నో అసహ్యాలకి గురయ్యారు. ఆయనను దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. ఆయన మాట అనగానే కార్యాలు జరిగాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు జరిగాయండి, ఇప్పుడు జరగమంటారా? అప్పుడున్న విశ్వాసం మన వాళ్ళకి లేదంటారా? ఉందంటారా? ఉన్నవాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చరిత్ర చాలా స్పష్టంగా తెలుపుతుందండి, చాలా సవివరంగా మాట్లాడుతుంది అనమాట మన బైబిల్ చరిత్ర అనేది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే చాలా సంగతులు జరిగాయి బైబిల్లో. చాలా విషయాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. చాలా భేదం ఏమీ లేకుండా ఆయన విశ్వాసం కలిగిన వారి ప్రతి ఒక్క జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారండి. ఒక మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 23వ వచనము, ఆ దినాలలో ఒక పుకారు అనేది వ్యాప్తి చెందిందంట. ఆ పుకారు అనేది షికారు చేస్తుందంట. చదువుతారండి ఎవరన్నా? 22వ అధ్యాయము 23వ వచనం. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు ఆమె ఒక 22వ అధ్యాయంలో గమనించినట్లయితే ఒక పుకారు అనేది వ్యాప్తి చెందిందండి. ఆ పుకారు అనేది శిఖర చేస్తుంది అనమాట. ఎలా అంటే యేసు ప్రభు వారు ఇక భూమి మీద తిరుగుతున్నారు. అప్పటికే ఆ పుకారు అనేది వచ్చింది. చిన్నవాళ్ళు కాదండి, వాళ్ళు సద్దుకాయలు అనే ఒక తెగవారు ఉన్నారట యూదుల్లో. ఆ యొక్క అధ్యాయంలో గమనించినట్లయితే ఉంటుంది. అది ఒక పెద్ద తెగవారు సద్దుకాయలు అనేవాడు. ఈ సద్దుకాయలు అనే తెగ అతి పెద్ద తెగ. వారు ఏం చేస్తున్నారంటే పునరుద్ధానం లేదని కొంతమందికి చెప్తూ ఉన్నారనమాట. ఆ దినమందున ఆయన వద్దకు వచ్చి పునరుద్ధానం లేదని ఒక చాటింపు అనేది చేస్తూ ఉన్నారనమాట. అది వింటూ చాలా మంది ఏమనుకుంటారండి, వినేవాళ్ళు ఉంటారు కదా, చెప్పేటప్పుడు చెప్తున్నారంటే వినేవాళ్ళు ఉంటారు కదా. ఈ పునరుద్ధానం లేదని చాలా మంది అసహ్యంగా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు 3వ రోజు లేస్తాడంట కదా అని ఒక గుంపు తిరుగుచు ప్రతి ఒక్కరు అబద్ధంగా ఒక దేవుణ్ణి ఆ యొక్క నామాన్ని దూషించే విధంగా ఇప్పటికీ ఉన్నారండి. వారందరూ మార్చబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానం కాబోతున్నారు. ఆయన చనిపోయి చంపబడతాను, సిలువలో వేయబడతాను, సమాధి వేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను. ఈ విచిత్రంగా ఉన్నది, వికటహాసంగా ఉన్నది, అనుకూలంగా లేదు. కొంతమందికి హేళన చేస్తూ ఉన్నారు. కొంతమంది హేళన చేస్తూ విభిన్న కోణాల్లో అందరూ కూడా గుంపులుగా కూడి ఆ సద్దుకాయల తెగలో ఒక అబద్ధం అనేది ప్రచారం చేస్తున్నారన్నమాట. ఆ మాటను అందరూ స్వీకరిస్తున్న దినాలన్నమాట. ఆయనను దేవుడు ఆయన చేసే పని ఆయన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అపహాసకులకు ఒక వింత అవకాశం దొరికిందంటే అదే పట్టుకుని అబద్ధం అని ఒక ప్రచారము చేస్తూ దేవుని నామానే ఆయన అద్భుతాలనే చులకనగా చూస్తూ ఉన్న దినాలన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నారంటే వారందరూ మార్చబడుదురు గాక. ఆమేన్. వినేవాళ్ళు వెర్రి వాళ్ళైతే ఎవరైనా ఎన్నో చెప్తారండి. వారిని నిత్యము అవమానానికి అలా గురి చేస్తూ ఉన్నారన్నమాట. ఎంతమంది పునరుద్ధాన్ని అపహాసం చేస్తూ ఎంతో యేసుక్రీస్తుని వేళనగా మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే దేవుడు ఒక సమాజం తిరుగుచున్నప్పుడు ఏది చెప్పాడో అది జరిగిందనమాట. నువ్వు పరుపు ఎత్తుకొని పక్షవాయు గల వాడిని ఎత్తుకొని పోయినప్పుడు ఆయన సెకండ్లోనే వెంటనే లేచి పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడు కదా అని ఎంతో మంది పరుపు ఎత్తుకొని వెళ్ళడం ఏంటి అని హేళనగా చూస్తూ ఉన్న దినాలలో దేవుడు అద్భుతం చేశాడు అనమాట. ఆమేన్. అందరూ చూస్తూ ఉండగానే, అందరూ అక్కడ ఉండగానే ఎవరైతే అపహాసం చేశారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో మరి దేవుడు వెంటనే వారి కార్యం చేశారనమాట. ఆమేన్. హల్లెలూయా. అలా ఎవరైనా కార్యాలు చేయగలరండి? ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆ పక్షవాతం కలిగి ఆ పరుపు ఎత్తుకొని లేవబడగానే ఎవరైనా లేస్తారండి? ఆమేన్. హల్లెలూయా.
నోళ్ళు, కళ్ళు, శరీరం అన్ని మూతలు పడిపోయాయి అన్నమాట వ్యతిరేకంగా ఉన్నవారికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన బ్రతికి ఉన్న దినాలలో అనేక అద్భుతాలు, 1, 2, 5 కాదండి, చాలా అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. ఒక చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదు, కానీ ఏడ్చున్నారు. ఏంటి, అన్ని టెస్ట్ చేశారు, ఇంకా మరణించింది, ఆ చిన్న బిడ్డకు తిరిగి రాదు అని ప్రతి ఒక్కరు కూడా, ఒక శ్రేయాభిలాషులు, ఒక బంధువులు అందరూ బాధపడుచు ఉన్నారండి, ఏడుస్తూ ఉన్నారు. అందరూ శ్రద్ధగా ఉన్నారండి. కొంచెం వరకే చెప్తాను. ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మరణించిందని, ఆమె చనిపోయిందని, మరణించిందని అన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ సమాధికి ఏమేమి కావాలి, ఏమేమి కూర్చుకోవాలి మొత్తం అని సిద్ధం చేసుకున్నారు అనమాట. ఆ నిద్రించిన దేవుడు వచ్చి, మన యేసయ్య వచ్చి, అద్భుతాలు చేసే యేసయ్య వచ్చి ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోదని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. హేళన చేశారు, ఆయన మాటను అపవాదించారు, గేలి చేశారు, ఎద్దేవా చేశారు, కామెడీ చేశారు. ఆ చిన్నది చనిపోయింది కదా, లేవడం ఏంటి, తీసుకొచ్చి నిలబడడం ఏంటి అని ఒక వింత జరుగుతున్నట్టుగా ఒక సద్దు కలిగిన వాళ్ళు, ఇంకా చాలా మంది తెగలు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నారనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్నది తిరిగి లేవమనగా తిరిగింది. ఆమేన్, హల్లెలూయా. అటువలే విశ్వాసం కలిగి ఉందురుగాక. ఆమేన్. చనిపోయిన వారిని బ్రతికించే శక్తి మన దేవుడిది. ఆమేన్, హల్లెలూయా. చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా భయపడకుండా విశ్వాసం కలిగి ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా మన మధ్య ఉన్నాడు కాబట్టి, ఆయన రక్త సంబంధంలో మనం కలిసి ఉన్నాం కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మితి మీరిన శక్తి అండి, కొలత లేని బట్టి శక్తి ఆయనది. ఆమేన్. నమ్మిన వారికి దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. యాక్చువల్గా నిలబడ్డానికి నాకు ఓపిక లేదు అక్కడ కూర్చున్నప్పుడు, కానీ నువ్వు నిలబడమన్నావు తండ్రి, నువ్వు చెప్పమన్నావయ్యా, నువ్వు 4 మాటలనే చెప్పమన్నావయ్యా అని నేను లేచానండి. లేదా నాకు ధైర్యం సరిపోదు, నా దేవునికి నిలబెట్టాడు. ఆమేన్. మరణాన్ని కూడా మట్టు పెట్టగల సామర్థ్యం ఒక ప్రపంచంలోన ఎవరికి లేని సామర్థ్యం మన దేవునికి ఉందండి. ఆమేన్. అందరి నోళ్ళు మూతలు పడిపోయాయి అనమాట. ఆమేన్. ఇన్నాడు కూడా ఎవరి జీవితంలో కనపడిందండి మరణించి వాడిని తిరిగి లేపడం కనిపించిందా? మన దేవుడి అద్భుతాలు చేశాడు. ఇంకెవరైనా చేశారా? చరిత్రకారులు ఉంటారు కదా, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్కడైనా చదివారండి మరణించిన వారుని ఎవరైనా లేపబడము, ఎవరైనా చేశారండి వ్యక్తులు కానీ, చరిత్రకారులు కానీ ఎవరైనా చేశారా? ఆమేన్, హల్లెలూయా. ఆయన మహాశక్తి గలవాడు, ఆయన మహాసంపన్నుడు, కనికరపూర్ణుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక లాజరు గారు ఉన్నారండి బైబిల్లో, మీరు అందరికీ తెలుసు, సుపరిచితమైన వాక్యం. ఆయన చనిపోయి 4 రోజులు అవుతుందంట. ఆమేన్. ఆదరించడానికి అందరూ వస్తున్నారంట. ప్రభువు కూడా 4 రోజుల తర్వాత వచ్చారంట. ఆమేన్. లాజరు గారి సహోదరి వెళ్ళి, నువ్వు ముందే ఉన్నట్లయితే తండ్రి బతికేవాడు కదా, మరి ఇప్పుడు చనిపోయాడు కదా, 4 రోజులు అవుతుంది కదా, కుళ్ళు పట్టేసి ఉంటాడు కదా అని అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తుందంట. ఆమె, హల్లెలూయా. ఆమె అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉండగా మన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే అని పలికిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షంగా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చెవులు కొరుక్కుంటూ ఉంటున్నారు అనమాట. అక్కడ ఈయన పిచ్చి పట్టిందా, 4 రోజులు అయిపోయింది, శవం కూలిపోతుంది, వాసన వస్తుంది. నమ్ముతారండి ఎవరైనా? ఆ సమయంలో కూడా నమ్మేవారు ఎవరు లేరండి. అయినను కూడా ఆయన చేసిన కార్యము, లాజరు కమ్ అవుట్, లాజరు బయటికి రా అనగానే ఆయన ఒక వస్త్రముతో బయటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యంగా చేయగలడు. ఆనాడు లాజరు లేపిన దేవుడు ఇప్పుడు ఏ వ్యాధితో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యతో ఉన్నావో, అలా చనిపోయిన వాడిని సైతం లేవగలిగిన దేవుడు నిన్ను లేపును గాక. ఆమేన్, హల్లెలూయా. సరికొత్త జీవంతో సమాధిలోను సమాజంలోనికి ఒక మహిమ శరీరంతో వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాంటి గొప్ప ఘటాలు ఎన్నో జరిగాయండి. హల్లెలూయా.
ఆయన సర్వత్రా శక్తి కలదు. చిన్నలకు పెద్దలకు నిద్ర లేని రాత్రులు గడుపుచున్నారట. ఎప్పటి నుండి? గుడ్ ఫ్రైడే శుక్రవారం నుండి. ఆయన లేస్తానన్నాడు కదా, ఆయన మరణించి 3వ దినంన లేస్తానన్నాడు కదా, ద్రవ్యాన్ని పూసారు కదా, కావలి ఉంచారు కదా, సమాధికి రాయి తొలగించారు కదా, ఆ సమాధి శవం అందరూ చూసి కళ్ళతో ఎవరిని ఎత్తుకుపోతారని ఎంతో కావలి ఉంచారు కదా. చూద్దామండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరిచిన దినమునకు మరుసటి దినమున హల్లెలూయా. ఏం చెప్పారండి? పిలాతు గారికి వచ్చి ఒక వంచకుడైన, వంచకుడు అంటే అర్థం ఏంటండి? ఒక వంచకుడుగా మన దేవుణ్ణి వాళ్ళు పోల్చారన్నమాట. అయినాడు కూడా మన దేవుడు అక్కడ సమాధిలో ఉన్నారు, అక్కడ కావలి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారందరూ కనులు మూసే విధంగా దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ కావలి వారందరూ చచ్చిన వారు అయినారంట. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన శవాన్ని మహిమ శరీరంగా మారుస్తూ ఆయన యొక్క లోకానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఆ టైంలో సీసీ కెమెరాస్ కానీ ఉంటే సమాధిలోనే పెట్టేసేవాళ్ళు జనాలందరూ. గుడ్ ఫ్రైడే నుండి ఎదురు చూస్తున్నారంట. ఎలా లేస్తాడని చెప్పాడు కదా, ఎలా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారంట. ఆ రోజుల్లో కెమెరాలు ఉంటే ఎన్నో కెమెరాలు పెట్టేవాడు అనమాట. మరి మరునాడు సిద్ధపరచు దినం వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులు, పరిసయ్యులు, గొప్పవాళ్ళు అందరూ పిలాతు దగ్గరకు వచ్చి మరి యొక్క వంచకుడని చెప్పారు. అంటే గొంతు కోసేసే వాళ్ళని వంచకుడు అంటారు, నమ్మించి మోసం చేసే వాళ్ళని వంచకుడు అంటారు. చేయలేడు కదా, ఇక వంచకుడు కదా అని మాట్లాడుతూ ఉన్నారనమాట ఆనాడే జనాలు. అలాంటి దినములలో దేవుడు తిరిగి లేచి మనకు పునరుద్ధాన దినములు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, సిలువలోనే మన గతం గడిచిపోయింది, పునరుద్ధానం అందే మన భవిష్యత్తు ప్రారంభమైంది. మరి ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకైతే తెలీదు, మరి ఏం చేస్తున్నావో నాకైతే తెలీదు. ప్రతి ఒక్కరితో దేవుడు ఈ మాట మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న జీవితాన్ని ఆ గతం సిలువలో ముగిసిపోయింది కనుక ఈ పునరుద్ధాన దినమున దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే నా మాట కాదు, ప్రతి ఒక్కరు వినాలి. ఆమేన్, హల్లెలూయా. భవిష్యత్తు ప్రారంభ దినములో ఉన్నాము కనుక మనందరం కూడా రక్షణ కలిగి ఆయన నామమునే, ఆయన చేసిన అద్భుతాలనే, ఆయన చేసిన మహిమ కార్యములనే మనందరం అనుభవించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మనకు మేలు కావాలని కోరుకుంటాం, ఎవరైనా కీడు కోరుకుంటారండి? ఆ మేలు చేసేది ఎవరయ్యంటే నిజమైన దేవుడే. నీ ఎవరు కాదు, నీ సహోదరులు కాదు, నీ స్నేహితులు కాదు, ఎవరు శాశ్వతం కాదు. నిజమైన శాశ్వత ప్రేమ కలిగిన దేవుడే కనుక దేవుడినే మనం ఆరాధిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంతగా దేవుడే డైరెక్ట్గా వచ్చి చెప్తే మీరు అందరూ అంటారండి, మీరు చూడగలరా? మనం చూడగలమా? ఎవరైనా చూడగలమా? ఇక్కడ దేవదూతలనే చూడలేకపోయారంట. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఒక మెరుపులాగా దేవదూతలు వస్తేనే చూడలేకపోయారు. మరి దేవుడే స్వయంగా వస్తాడా? అందుబట్టే ఇక దైవజనుల దూరం నుండి దేవుడు నడుపుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో మీటింగ్స్ ఆ ప్రవక్తలు వచ్చి, ప్రవక్తలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఇంకా నమ్మట్లేదు, నా బిడ్డలక మారుతారు, నువ్వు చేసిన పని శిక్ష వేయొచ్చు, ఆయన సమర్థుడు. ఆమేన్. ఆయనను శిక్షించుకోకుండా నా బిడ్డగా వస్తుంది నా దగ్గరికి, నా సన్నిధికి రోజు వస్తుంది. మేము హాజరైపోయినా, దైవజనుడు హాజరైపోయినా, నాకు కానీ దైవజనుడికి హాజరైపోయినా దేవుడు మాత్రం హాజరైస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంత దూర ప్రాంతం నుండి దైవజనులు వచ్చినప్పుడు మరి సన్నిధికి కనబడే వాళ్ళని మా కోసం కాదు, దేవుని కోసం వచ్చుదురుగాక. ఆమేన్. మీ ఎంట అందరిని ఎంట పెట్టుకొని వచ్చుదురుగాక. ఆమేన్. ఇది నా కోసం కాదు, నా లాభం కోసం కాదు, నా స్వలాభం కోసం కాదు, నా దేవుడే స్వయంగా మీ అందరితో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
దేవుని నామను స్మరించడానికి, ఆయన ఆజ్ఞలు గైకొనడానికి, ఆయన హృదయపూర్వకంగా నిలబడడానికి ఇప్పటివరకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. విరిగి నలిగిన హృదయంతో, ఓ పశ్చాత్తాపముతో ఈ పునరుద్ధానం నువ్వు ఎలా వచ్చావో, ఏమి ఆశించి వచ్చావో అదే విధముగా ఇక నువ్వు జన్మించిన మొదలుకొని ఇప్పటివరకు చేసిన పాపాలు ఒప్పుకొని మరణ దినము వరకు దేవుని సన్నిధి మరవకుండా వచ్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మా లాభం కోసం అయితే కాదండి. కేవలం నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళకూడదు. నీ కుటుంబీకులైనా ఎవరైనా ఈ మాట దైవజనులు ఎన్నోసార్లు మీకు గద్దించి చెప్పారు. మరి వీరు వింటున్నారా లేదా నాకైతే తెలియదు. నా దేవుడు మరలా మీతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఏమైనా వదిలిపెట్టలేకపోతున్నావు దేవుని కోసం, ముందు రక్షణలోకి రా. దైవజనుడు చెప్పు వాక్యాలు వినండి. ఆయనను నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావా, ప్రార్థన చేయ, ఉపవాసం ఉండి జయించు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వ్యసనాలు, ఈ లోకంలో జరుగుతున్న వ్యభిచారాలు, అబద్ధాలు, అసూయ, స్వార్థము కేవలం ఈ పవిత్రమైన గ్రంథం బైబిల్ ద్వారానే మానివేశారు. ఆమేన్. వేరొక గ్రంథం లేదు. దేవుడే వాక్యమే అన్నాడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనందరూ మారు మనసు పొంది ఒక రక్షణ జీవితం కలిగి, మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, రక్షణ జీవితం కలిగి ఉండాలనేదే ఈ పునరుద్ధాన దినం దేవుడు కోరుకుంటున్నాడు హృదయపూర్వకంగా. అంతేగాని మనమేదో ఇంకా ఈ పండగ రోజు కదా, పండగ రోజు మనము వెళ్ళాలి కదా అని కాదు. దేవుడు కోరుకుంటున్నాడు పునరుద్ధాన దినమున నువ్వు రక్షణ జీవితం కలిగి నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి, మరి గతము సిలువలో జరిగిపోయింది కనుక భవిష్యత్తును ప్రారంభించబడుదురుగాక. ఆమేన్. భయమేమి వద్దండి. నేను తీసుకున్నప్పుడు నాకేం తెలియదు. భయమేమి వద్దు. దేవుళ్ళలోకి రండి. ఎందుకంటే యేసుక్రీస్తు అలాగే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనే తీసుకున్నప్పుడు మన అంతటి వారు రండి. నీటి బుడగలు అంటే మన జీవితం ఒక క్షణం ఇలా మొత్తితే మనకు పడిపోయి ఉండాలి. ఆయనను నీకు అవకాశం ఇచ్చాడు, నీకు నాకు. తీసుకున్న వాళ్ళందరూ తీసుకుందురుగాక. ఆమేన్. దేవునిలోకి నడిపించబడుదురుగాక. ఇంకా నా వయసు అయిపోతుంది కదా, నా జీవితం లేదు కదా, ఇంకా అయిపోయింది కదా, నా పిల్లలు మనవాళ్ళు ఉన్నారు కదా అని పెద్దవాళ్ళు అనుకోవచ్చు. కానీ మరణానికి వెళ్ళకూడదు. మరణం చెందిన తరువాత నరకానికి వెళ్ళకూడదు. రక్షణ జీవితం అనేది అనుభవించి తీరాలి. ఆమేన్. హల్లెలూయా. మన సంఘంలో రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేదురుగాక. వీళ్ళందరూ గట్టిగా నిలబడితే దేవుడు ప్రతి ఒక్కరిని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నానండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విశ్వాసులకు, క్రైస్తవులకు మొదటి పునాది ఏంటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానమే. ఆమేన్. చక్కగా వివరించిన పునరుద్ధానం గురించి వివరించిన అమ్మగారికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. క్రీస్తు కృప వలన మనము మరలా ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేవడాన్ని బట్టి ప్రతి విశ్వాసి జీవితము ఎవరిని ప్రారంభించబడింది. ఒక మాట మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ పునరుద్ధానము లేదు అని నమ్మేవారు చాలామంది ఉన్నారు. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, సంఘము పునాది ఎప్పుడు కట్టబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానమైన తర్వాత, ఆమేన్, సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత అప్పుడు సంఘం అనేది ప్రారంభించబడింది. అప్పటి వరకు శిష్యులు ఉన్నారు కానీ విశ్వాసులు లేరు. అప్పటి వరకు యేసు యందు ఆయన గురువుగా ఉంటే ఆయనను చేస్తున్నటువంటి ధర్మ బోధలు, సత్య బోధలు విని ఆయనను వెంబడించారు కొంతమంది శిష్యులు. కొంతమంది ఆయనను వెంబడించిన వారు ఉన్నారు, కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్న వారు 12 మంది. ఆమె కానీ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే యేసయ్య చెప్పాడు పేతురు గారితో, నువ్వు పండవు, నీ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. ఆమె
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తరువాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత పేతురు గారు ప్రసంగించినప్పుడు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. తరువాత 4,000 మంది, 5,000 మంది, ఇట్లా సంఘం విస్తరించింది. సంఘ ప్రారంభము అది దేని మీద కట్టబడిందంటే, క్రీస్తు పునాదిగా ఉన్నాడు. క్రీస్తు పునాదిగా ఉంటే ఆయన మీద సంఘం కట్టబడింది. ఆమేన్. దేనిని నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు అంటే, పేతురు గారు ప్రవచించి అక్కడ ప్రకటించి చెప్పారు, ఏ క్రీస్తునైతే మీరు సిలువ వేయండి అని కేకలు వేసి సిలువ వేయించారో ఆ క్రీస్తే రక్షకుడు, ఆయనే ప్రభువు, ఆయనే మెస్సయ్యా, అందరిని విడిపించడానికి వచ్చిన దేవుని కుమారుడు. ఎవని గురించి ప్రవచనాలు ఘోషించాయో అవి నెరవేర్చబడడానికి వచ్చిన దేవుని కుమారుడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆయన వివరిస్తూ రాస్తాడు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. తర్వాత చూడండి, అక్కడ ఉంటుంది, ప్రభువు నాతో చెప్పడం నేను విన్నాను, దావీదు దేవుని ప్రభు అంటాడు. ఇంకా ప్రభువు తానుతో చెబుతున్న మాట నేను విన్నానని దావీదు ఎవరి గురించి చెప్పాడంటే యేసయ్య గురించే అని అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, క్రీస్తు ప్రభువు లేవడాన్ని బట్టి మనకి కలిగిన మేలేంటి అంటే, సువార్త అప్పుడే ప్రారంభించబడింది. సువార్త చెప్పడం కోసం ఆయన పునరుత్థానమే మెయిన్ ఆధారం. ఆమేన్. ఆయన తిరిగి లేకపోతే చెప్పడానికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ధైర్యం ఉండేది కాదు, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండేది కాదు, వాళ్ళ దగ్గర ఆధారం ఉండేది కాదు. మనం కూడా నమ్మడానికి ఆధారం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు, జీవము కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు తిరిగి లేవడాన్ని బట్టి మనకి కలిగిన మేలు ఏమిటంటే, మొదటిగా మనం చూస్తే 2 మాటలు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. ఒకసారి చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. త్వరగా 4:25. రోమ 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. ఏమండి, ఎక్కడ చప్పట్లు పెడతారు ఒకసారి? హల్లెలూయా. ఆయన లేపబడడాన్ని బట్టి మనకు కలిగిన మేలేంటంటే, మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. హల్లెలూయా. అప్పటి వరకు ఎప్పుడు నీతిమంతుడు లేదు, ఒక్కడు కూడా లేడు. ఆయన తిరిగి లేపబడడాన్ని బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన తిరిగి లేవకపోతే మనకి మేలు కలిగేది కాదు, జీవం వచ్చేది కాదు, వెలుగు వచ్చేది కాదు. మనం ఆ చీకటిలోనే, ఆ పాపంలోనే, ఆ శాపంలోనే బ్రతికి ఉండేవాళ్ళం. కానీ మనము నీతిమంతులుగా తీర్చబడడం కోసం యేసుక్రీస్తు ప్రభువు లేపబడ్డాడు. పూర్వము ఏమండి, ఒకసారి ఆ మాట చదువుతారా? ఒకసారి ఆ మాట చదవండి. 4:25. మళ్ళా, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా లేపబడ్డాడు? మరణమును జయించి లేచాడు ఆయన, సమాధిని గెలిచి లేచాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? 3:20 ఒకసారి చదవండి. 3:20. ఏలయనగా 24 చదువుతాం. కాబట్టి నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి పునరుత్థానము ద్వారా, విమోచనము ద్వారా, ముక్తి ద్వారా ఉచితముగా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దీనికి మనం డబ్బు కట్టాల్సిన పనిలా, ఏమండి, వెల చెల్లించాల్సిన పనిలా. మరి ఎలాగయ్యా అంటే, ఆయనే వెల చెల్లించాడు. ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి మనకు రక్షణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. మనల్ని కొన్నాడంట ఆయన రక్తాన్ని దారపోసి. దీని ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం.
ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్న మనకి నీతి కావాలంటే ఈ లోకంలో యేసు రక్తము తప్ప, యేసు పునరుత్థానము తప్ప, యేసయ్య తప్ప మరెక్కడ నీకు నీతి దొరకదు. ఈ భూమి మీద ఎక్కడ నీవు నీతిమంతుడిగా తీర్చబడడానికి అవకాశం లేదు, ఎక్కడ కొనడానికి అది దొరకదు. ఎవరు నిన్ను నీతిమంతుడిగా సర్టిఫై చేసి ఇవ్వండి నువ్వు నీతిమంతుడవు అని ఎవరు నీకు చెప్పరు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి నీ పాపములు ఆయన నామములు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, నీ నా కోసం ప్రాణం పెట్టిన వాడు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన వాడు, నిన్ను నన్ను మనందరినీ ఉచితముగా నమ్మిన వారందరినీ ఉచితంగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. పాపము వలన జీతము మరణమైతే ఆ యేసుక్రీస్తు ప్రభువునందు మనకి నిత్య జీవం. 6:23 రోమలో ఉంటుంది. పాపం వలన వచ్చే జీతం ఏంటిదండి? మరణం. కానీ యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏంటిదంటే నిత్య జీవం. దేవునికి సమస్త మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకుంటే మనకేం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. మొదటి ఆదాము వలన ఈ లోకంలోనికి మరణం ఎంటర్ అయ్యిందండి. ఆయన జీవించాడు. ఆయన జీవించాడు ఈ లోకంలో ఆయన ద్వారా మరణం ఏలుబడి చేస్తూ ఉంటే మనందరం అదే రీతిని మరణమును రుచి చూచి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. ఆ మరణం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును ధారపోసి మనకు, మన దోషములకు ఆయన అడ్డుపడి మనకి జీవాన్ని ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవించి చనిపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మనలను జీవింపచేయువాడనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మృతుడే గాని యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మరణము ద్వారా మనకి రక్షణ వచ్చింది. చూడండి ఒకసారి అదే 3:24 ఏం చెప్తున్నాడు? రోమ 3:24 నమ్మువారు ఆయన కృప చేతనే విశ్వాసము ద్వారా చాలు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నా మాటలు 2 మాటలేనండి. ఆయన చనిపోవడం ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే రక్షణ వచ్చింది. ఆయన చనిపోవడం ద్వారా మనకి విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. హల్లెలూయా. ఆయన తిరిగి లేపబడడం ద్వారా మనకి నీతి కలిగింది. మనం నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం. మనకు ఒక ఆధారం, ఒక ధైర్యం, ఒక నిరీక్షణ ఏమిటంటే ఆయన యందు ఎవరైతే ఆయనను కలిగి రక్షణ పొందుతారో అట్టి వారిని ఆయన 2వ రాకడలు వచ్చినప్పుడు పునరుత్థానమయ్యే భాగ్యం యేసయ్యిస్తానన్నాడు. పునరుత్థానమ జీవము నేనే, నన్ను విశ్వసించి వాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడు అని యేసయ్య బ్రతికున్నప్పుడే చెప్పాడు. ఆమేన్. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడండి. పునరుత్థానముగా ఆయన మరలా వచ్చేటప్పుడు ఆయనను ఎదుర్కొనే భాగ్యం, ఆయన చూసే భాగ్యం మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేకపోతే చెప్పే వాక్యం వ్యర్థమే, సువార్త వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే అంటాడు. 1 కొరింథీ పత్రిక మీ అందరికి చేతులు ఎత్తి చెప్తున్నా, 15వ అధ్యాయం మీరు అందరూ చదవండి. పునరుత్థానానికి ఉన్నటువంటి బలమేంటో, మహిమేమిటో, ప్రాముఖ్యత ఏంటో 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీకు వందనాలు. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆయన పునరుత్థానము ద్వారా మనకి కలిగే గొప్ప భాగ్యం. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. చివరి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి
నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన పునరుత్థానం అయ్యి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, లేపబడడం వలన మనకి కలిగిన ఈ మేలు ఏమిటంటే, తండ్రి దగ్గర మనకి స్థలము సిద్ధమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎలా పొందుకుంటాము అంటే, ఆయన పునరుత్థానమై తిరిగి లేస్తేనే. హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసాన్ని. నా తండ్రి ఇంత అనేక నివాసాలు ఉన్నాయి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నా, మరణించబోతా ఉన్నా, సమాధి చేయబడతాను, తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళబోతాను. ఆ గడియ దగ్గరలోనే ఉంది. నేను ఎందుకు వెళ్తున్నానంటే, తండ్రి దగ్గర అనేక మందికి నివాసాలు ఉన్నాయి. మీకు కూడా నివాసాలు ఉన్నాయో లేవో చూచి మీకు స్థలం సిద్ధపరచ వెళుతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేపబడకపోతే మనకు పరలోకం వెళ్ళే భాగ్యం ఉండేది కాదు. ఆయన లేపబడకపోతే మనము తండ్రికి కుమారులయ్యే భాగ్యం ఉండేది కాదు. ఇంకొక మాట చెప్పమంటారా? ఆయన లేపబడి పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళకపోతే పరిశుద్ధాత్మదేవుడు వచ్చేవాడు కాదు. పరిశుద్ధాత్మదేవుడు రాకపోతే మనము పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము ఒప్పుకునే మనసు ఎవరికి లేదు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఎవరికి లేదు. ఆయన గురించి యేసయ్య చెప్పాడు, ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని పాపముల నిమిత్తము ఒప్పింప చేస్తాడన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామంటే, పాపాలు ఒప్పుకుంటున్నామంటే మనస్సాక్షి గద్దిస్తుంది, నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి, నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మాయి, నీ పాపం ఒప్పుకో, దేవునికి భయపడు, దేవుడు చూస్తున్నాడు. వెంటనే నువ్వు ఒప్పుకోపోయినా పశ్చాత్తాపడకు. నీలో ఉండి ఒప్పింప చేసేది, ఆ మనసు ఇచ్చేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఈ మనసు ఎవరిది? ఈ ఆత్మ ఎవరు అంటే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి మనలను తండ్రికి దత్తపుత్రులుగా చేస్తే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, తరువాత ఆయన వెళ్ళిపోతూ ఆదరణకర్తను పంపిస్తే ఆ ఆత్మను అందరి హృదయంలో దేవుడు పెట్టాడంట. చప్పట్లు కూడా చేయించుకోవడం. మనము దేవునికి కుమారులం అంటే వారసులం, అంటే పరలోకానికి హక్కుదారులం. కుమారుడు అయితే నీవు పరలోకానికి హక్కుదారుడివి, నువ్వు వారసుడవు. ఆమేన్. నీకున్న అర్హత, నీకున్న యోగ్యత, నీ దగ్గర నుండి కాచేయడానికి, నీ శ్వాసము నీది కాకుండా అపవాది నీకు కాకుండా చేయడానికి నీ మనస్సును డైవర్ట్ చేసి, పరలోకంలో నీకు ఒక గృహం ఉంది, అక్కడ స్వాస్యం ఉంది, నీకు ఒక స్థలం ఉంది, అక్కడికి నిన్ను వెళ్ళనీయకుండా ఉండడానికి ఈ లోకంలో ఉన్నవారు ఎలా మోసం చేసి కాజేస్తున్నారు స్థలాన్ని, ధనాన్ని. నీకున్న యోగ్యతను కోల్పోయేటట్లుగా ఏ విధంగా మోసం చేస్తున్నారో అపవాది కూడా మోసం చేసి పరలోకంలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ఆ పౌరసత్వాన్ని, ఆ హక్కును నీవు కలిగి ఉండకుండా చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ మోసపోకుండా అందరూ మారుమరుచుకుని రక్షణ పొంది దేవుని కుమారులై పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకి కలిగిన మీరు మొదటిగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. దీనికి నువ్వేం ఖర్చు పెట్టవసరంలా. మేము కానుకలు ఇస్తున్నాం, అందుకే నీతిమంతులు అవుతున్నాం. ఇప్పుడు ఏం కాదు. మేము ప్రార్థన చేస్తున్నాం, నీతిమంతులు కాదు. నువ్వు రక్షణ పొందితే ఆయన ఆత్మ నీలోకి వస్తుంది. నీలోనికి వచ్చినప్పుడు నిన్ను ఆ దినము నుండి, ఆ తొలి దినము నుండి నీ యొక్క ఆత్మీయ స్థితిని కట్టడం పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రారంభిస్తాడు. ఆయన ఎదుట నిలవగలిగినటువంటి హృదయాన్ని మనకి రక్షణ పొందిన దినము నుండి ఆయన మనలను సరిచేస్తూ కడుగుతూ ఆయన ఎదుట ఏ మచ్చ ముడత లేకుండానట్లుగా మనకి సహాయం చేస్తూ పురుకొలుపుతూ ఉన్నాడు. ఆయన రాకడకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉంటే మీ చెయ్యత్తని మీకోసం ప్రార్థన చేసి ఇప్పుడే ఈ క్షణమంది బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అనే దినం ఉండగానే ఏమంటే సిలువలో వేలాడుతున్న దొంగకి ఏం చెప్పాడండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో కొత్త బట్టలు లేవయ్యా, మా అమ్మ వాళ్ళకి చెప్పలా, నాన్న వాళ్ళకి చెప్పలా, ఎవరికి చెప్పలా నేను. అయ్యా, ఈ సిలువ మీద నువ్వు బ్రతికితే, ఒకవేళ నువ్వు బ్రతికి నిన్ను కాపాడుకుంటే అప్పుడు తీసుకుంటాను అని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో
ఇది మరి అప్పుడు రక్షణ లేదు, బాప్తిస్మం లేదు కదా, ఏంటయ్యి అంటావేమో. అదేం అవసరం లేదు అప్పుడు. ఆయన ఎవరు రక్షించగలిగిన రక్షకుడు ఆయన పక్కన ఉన్నాడు. ఆమె డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన్ని. గొప్ప సంగతి ఏంటో చెప్పను, అప్పటికప్పుడే అంగీకరించాడు, మనస్సు మార్చుకున్నాడు. అయ్యో ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన ఏ పాపము లేదు, అయినా శిక్ష భరిస్తున్నాడు, అవమానాన్ని భరిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఈయనకి ఏ ప్రేమ లేకపోతే ఎంత గాయాలతో ఎంత శ్రమ అనుభవించడానికి ఎందుకు వచ్చి ఉంటాడు ఈయన? సువార్తను అంగీకరించాడండి. దేవుని గుణాలు, దేవుని ప్రేమ, దేవుని వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా ఆయనలో నెరవేర్చబడడం చూచాడు. ఆయన నేరం చేసి తప్పు మేము శిక్ష పడుతున్నాం, మాకు ఇది సరియే, ఆయన ఏ తప్పు లేకోకుండా దేవుని వాక్యం అంతటిని ఆయనలో నెరవేరుస్తున్నాడు. ఈయన కదా నిజమైన రక్షకుడు అని అంగీకరించాడు. ఈ కొత్త బట్టల అవసరంలా, మనసు మారితే చాలు, ఎవరికి చెప్పనవసరంలా, నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే చాలు, దేవునికి మహిమ కలుగును గాక. మన కోసం ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటండి. మనల్ని ఒప్పుకుంటాడంట తండ్రి దగ్గర. ఆ చివరి దినమున, ఆ అంత్య దినమందు యేసుక్రీస్తు ప్రభు అంటండి మనలను తండ్రి దగ్గర ఒప్పుకుంటాడంట. ఈ లోకంలో ఎవరు బాహాటంగా ఒప్పుకొని అందరి ముందు సాక్ష్యం చెప్తూ నా రక్షకుడు యేసయ్యని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో ఆ తండ్రి ముందంట యేసయ్య మనల్ని ఒప్పుకుంటాడంట. నా రక్తంలో కడగబెట్ట బిడ్డ తండ్రి, ఇతనికి సిద్ధపరిచిన స్థలంలోనికి ఇతన్ని వెళ్ళనీయండి. ఎవరైతే లోకంలో ఆయన రక్షణ పొందడానికి, అంగీకరించడానికి సిగ్గుపడతారో తండ్రి ఎదుట వారు సిగ్గుపడే విధంగా యేసుక్రీస్తు ప్రభు అంటండి, డాడీ మనకి ఇతనికి ఏ సంబంధం లేదు. సంబంధం కలిగి ఉంటే, కుమారుడు అయిపోతే, రక్షణ పొందితే, రక్తంలో కడగబడితే అందరి వేల పరిశుద్ధుల ముందుల కొత్త పేరు పెట్టి పిలుస్తాడంట. నీకు జీవ కిరీటం పెడతాడంట. ఆయన కుడి పార్శ్వం కూర్చుని అనేస్తాడు. యేసయ్య అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చాలు, నేను వెళ్తాను తండ్రి దగ్గరికి, నీకు స్థలం సిద్ధపరుస్తానన్నాడు. ఈ దేవుడి బిడ్డ నీకోసం కూడా ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందితే, నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే, నీకోసం అక్కడ స్థలం ఎదురు చూస్తూ ఉంది. నీకంటూ నీ పేరు జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. ఆ యొక్క చివరి దినమందు, రెండవ రాత్రిలో, ఆ యొక్క తీర్పు దినమందు మంచి నమ్మకమైన దాసుడని దేవుడు ఆహ్వానించి నీకు ఇవ్వాల్సిన స్వాస్థ్యాన్ని ఆయన నీకు, నాకు, మనందరికి ఇస్తాడు. అట్టి కృప పొందుకోవాలంటే ఆయన జన్మ మరణ పునరుత్థానములను నమ్మి బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరణము ద్వారా రక్షణ, పునరుత్థానము ద్వారా నీతిమంతులముగా తీర్చబడే భాగ్యం యేసయ్య మనకి ఇచ్చాడు. అట్టి కృప అందరము పొందుకుందుముగాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా మారు మనసు కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుంటే, మీ మనస్సు మారితే, అందరు కళ్ళు మూసుకోండి. మీ మనస్సు మారి